శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతౌ దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ నెల భాద్రపద మాసం, కొంత ఆశ్వీజ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక ఫలితములను విశ్లేషణగా చూస్తే ప్రధానంగా ఈ మాసం కొంత మీనరాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి శని, చతుర్థమైనటువంటి మిథునంలో ఉన్నటువంటి గురువు, పంచమస్థానమైనటువంటి కర్కాటకంలో ఉన్నటువంటి శుక్రుడు, సింహంలో షష్ఠస్థానంలో రవి బుధ కేతువులు, సప్తమ స్థానమైనటువంటి కన్యలో కుజుడు, వ్యయస్థానమైనటువంటి కుంభంలో రాహువు యొక్క సంచారం. అంటే ఈ మాసం మీనరాశి వారికి దాదాపుగా కేతువు మాత్రం శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు. గ్రహ సంచారాన్ని బట్టి విశ్లేషణగా చూస్తే కొంత మీనరాశి వారికి ప్రతికూలతలు అధికంగా, అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ముందే చెబుతున్నాను, అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటే మీరు చూడలేరు. ఇప్పుడు కష్టాన్నే యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్తే కష్టం ఇష్టమవుతుంది. కొంత మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ సంచార రీత్యా అనుకూలత తగ్గే ఉంటుంది. శనైశ్చరుడి యొక్క ప్రభావం కావచ్చు, మిగతా గ్రహముల యొక్క ప్రభావం కావచ్చు, ఉద్యోగరీత్యా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఒడిదుడుకులు అనేటువంటివి అసాధారణమైనటువంటి స్థితిలో ఉంటాయి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కూడా ఏర్పడవచ్చు. సంయమనంతో ముందుకు వెళ్తేనే కొంత అనుకూలత ఉంటుంది, కానీ సంయమనం అనేటువంటిది తగ్గితే మాత్రం చాలా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కనుక చూస్తే కనుక పెట్టుబడి కార్యములు సానుకూలం అవ్వటానికి కూడా ఈ మాసంలో మొదటి 20 రోజులు కొంత అనుకూలంగా ఉన్నాయి. విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు అనవసరమైన విషయముల మీద దృష్టి పెట్టరాదు. గృహంలో మార్పులు చేర్పులకు ఇది తగిన సమయము. ఉద్యోగపరంగా అభివృద్ధిగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారం చేసేటువంటి వారికి, భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయము. ప్రయాణములు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దొంగతనం కావచ్చు. ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. మిశ్రమ ఫలితాలనేటువంటివి మీకు కొంత సంభవించవచ్చు. ముఖ్యంగా గ్రహబలమైనటువంటిది అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఒత్తిడి సంబంధంగా అనారోగ్య సూచనలు కూడా ఉంటాయి. మంచి ఫలితాలు సొంతం కావాలి అంటే విద్యార్థులు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. కష్టే ఫలి. చేపట్టినటువంటి పనుల్లో, విద్యారంగంలో అభివృద్ధిని పొందుతారు, అధిగమిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త సెప్టెంబర్ నెల చివరి వారంలో మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. గృహప్రవేశము, శంకుస్థాపన, శుభకార్యముల ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభం చేయటానికి కొంత ఎదురు చూడవలసి వస్తుంది రాజకీయ నాయకులు. కళారంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని అవకాశాలు పెరుగుతాయి. కింది స్థాయి వ్యక్తులతో ఉద్యోగంలో మీకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. గృహ నిర్మాణ ఆలోచనలు మంచివే, కానీ అప్పులు చేసి చేయకండి. ఎవరికి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఇల్లు అమ్మకండి, ఇల్లు కొనకండి. ఉన్న డబ్బును
సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా కాపాడుకోండి. కొన్ని విఘ్నములు అప్పుడప్పుడు ఎదురవుతాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి, నిరుత్సాహాన్ని వదిలిపెట్టండి. డబ్బు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడతారు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయముల యందు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత గొడవలు, గందరగోళము, వివాదాలు కూడా రావచ్చు. ఒత్తిడి అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణములు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత విషయములను ప్రాముఖ్యతను ఇవ్వకుండగా వృత్తి పట్ల అంకిత భావంతో శ్రద్ధ పెడితే తప్పకుండా ప్రయోజనములు అనేటువంటివి సిద్ధిస్తాయి. జీవిత భాగస్వామితో సంభాషణ చేసేటువంటిది జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి కలిగిన బాధ్యతలను కొంత సడలించుకోండి. అభద్రతాభావాన్ని తొలగించుకొని ముందరికి వెళ్ళండి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా చివరి వారంలో ఉంటుంది. కీలక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. శుభకార్యక్రమ ప్రయత్నాలు కూడా చేయండి. గృహ నిర్మాణ ప్రయత్నముల యందు శ్రమ విపరీతంగా ఉంటుంది. తల్లి అనారోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వివాహ ప్రయత్నములకు ఇది మంచి సమయము కాదు. విపరీతమైనటువంటి శ్రమ తర్వాతనే విజయం సొంతమవుతుంది అనేటువంటిది మనస్సులో దృఢపరుచుకోండి. ఉద్యోగులకు ఇష్టం కానటువంటి స్థానచలనములు కూడా ఉండవచ్చు. వినోద కార్యక్రమములకు సమయం తక్కువ కేటాయించి కష్టపడితే విద్యార్థులు, నిరుద్యోగులు కొంత మంచి ఫలితములు సాధించే అవకాశం కూడా ఉంది. వెంకటేశ్వర దర్శనము 4 శనివారములు చెయ్యండి, కొంత పర్వాలేదు. నవగ్రహములకు ప్రతిరోజు కూడా 9 ప్రదక్షిణములకు తక్కువ కాకుండా చేయటం, నవగ్రహ స్తోత్రపారాయణం చేయటం, శనైశ్చరుడికి శనిత్రయోదశి వచ్చినప్పుడు తైలాభిషేకాదులు చేయటము మొదలైనటువంటి పరిహారములతో పాటు ఏకాదశి ఉపవాసము, శరన్నవరాత్రముల యందు మహర్నవమి రోజున చండీ పారాయణము కానీ చండీ హోమము చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మీనరాశి వారు దైవారాధన ఎంత విశేషంగా చేస్తే అంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. వ్యక్తిగతంగా ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఆ వ్యక్తిగత జాతకంలో ఏ ఏ దశ అంతర్దశలు ఉన్నాయో వాటిని మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీతో సంభాషణ చేయడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీనరాశి వారు బాగుండాలి. మీకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.